దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరూ బాగున్నారా? మార్నింగ్ లేస్తున్నారా? ఉదయకాలం 5 నుంచి 6 ఎంతమంది మరి ఈ లైవ్ వస్తుంది, ఓ పక్క ఈ వాగ్దానం వస్తుంది. మీరు అటెండ్ అవ్వాలి. ప్రభుతో వ్యక్తిగత ప్రార్థన, మరి ఈ యొక్క ఆరాధన మీరు ఏకీభవించి చక్కటి వర్తమానం విని దేవుని సన్నిధిలో గడిపి మీరు దినచర్య స్టార్ట్ కావాలి. ఈవినింగ్ కూడా రోజు మీకోసం 6 నుంచి 9 లైవ్ ఇస్తూ ఉన్నాం. పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ కార్యక్రమం వస్తుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు ఇంకా యేసుప్రభుని నేను ఎరగలేదండి అంటే, చాలామంది యేసుప్రభు దేవుడు అని తెలుసు అంటారు, కానీ సొంత రక్షకుడిగా అంగీకరించని వారు ఎవరైనా ఉంటే ఈరోజు రక్షణ దినం. యేసే నీ హృదయంలో చేర్చుకో. నీకు ఆయన తండ్రిగా దేవుడిగా ఉంటాడు. నీ పాపాలు క్షమించబడతాయి. యేసుప్రభుని నమ్మితే ఏంటి లాభం అంటే, పరలోకం, నిత్య జీవం, పాప క్షమాపణ. ఈ లోకంలో కూడా ఆయన మనకు తోడుగా ఉండి మన రక్షణకర్త దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఒకవేళ యేసయ్యను నమ్మి ఎందుకు బాధలు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోయే అనుభవాలు, కష్టాలు భరించలేక, బాధలు భరించలేక రిటర్న్ వెళ్ళిపోతున్నారు. చాలా తప్పండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం. ఏదో ఒక రోజు నీ జీవితానికి విడుదల సమీపంగా ఉంది, సమాధానం ఉంది, అద్భుతం ఉంది, కార్యాలు జరుగుతాయి. నీ ప్రక్కలో నీ ప్రభు ఉన్నాడు. నీకున్న కట్లు తెంచుతాడు, నీ బాధని వేదన తొలగిస్తాడు. కాబట్టి ఎవరి విశ్వాసంలో సడలకండి, బలహీనం కాకండి. కాబట్టి ఈరోజు చదువుకుందాం. మీరందరూ ఎదురు చూస్తున్నారు చక్కటి వాగ్దానం. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనం 2వ మాట నేను చదువుతాను. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఇరికించేవాడు కాదు, విడిపించేవాడు. ఇది ఎప్పుడు మనం తెలుసుకోవాలి. ఇరికించటం, అయ్యో ప్రభా నన్ను వదిలిపెట్టావా, శత్రు చేతికి అప్పగించావంటాం. మనం అప్పగించేవాడైతే సిలువలో ఎందుకు మరణిస్తాడండి? ఎందుకు మన కొరకు తిరిగి లేస్తాడు? ఎందుకు మరలా వెళ్ళి రాబోతున్నాడు? విడిపించడం ఆయనకి ఇష్టం. కట్లని తెంచటం, బంధకాలను తెంచటం, పాపశాప బంధకాలు, రోగ బంధకాలు, వ్యాధి బంధకాలు నీ జీవితంలో నీ పుట్టుకతోనే, నీ తల్లి గర్భం నుండే గర్భవాసి మొదలుకొని పాపం చేసిన నీ పాపపు కట్లు, శాపపు కట్లు, రోగము కట్లు, నింద, అవమానం, కోర్టు కేసు అని కట్లు, ప్రతి కాడి కట్లను తెంచటమే కాక నీ శత్రువుల చేతి నుంచి నేను విడిపిస్తాడు. నీకెవరైతే నువ్వు దాసుని ఎవరి చేతి కింద ఉన్నావు అక్కడి నుంచి విడుదల పొందుతావు. అందుకని దేవుడు ఎప్పుడు విడిపించేవాడే తప్ప, తప్పించేవాడే తప్ప ఇరికించే దేవుడు కాదు. విడిపించేవాడు విడిచిపెడతాడండి కదా, ఎప్పుడు అలా చేయడు కదా దేవుడు. మనం అని తెలుసుకోవాలా. నన్ను ఎవ్వరు ప్రేమించట్లేదు అనుకోకండి మీరు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవుడు నీ కొరకు ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కొంతమంది చచ్చిపోతే బాగు, నీ బ్రతికెందుకు అని నిరుత్సాహం, ఆ డిప్రెషన్ నుండి బయట రండి. మీరు ఏ విషయంలో బాధపడుతున్నారు బయటికి రండి. ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. అవి ఎంతండి నీ జీవితానికి. నీ దేవుడు తలంచుకుంటే నువ్వు అనుభవిస్తున్న ఈ పోరాటాలు నీ ముందు నిలబడలేవు. అందుకని నీ ప్రతి పోరాట కట్లను నేను తెంచేదని ఈరోజు వాగ్దానం. నీ ప్రతి పోరాటపు కట్లను నేను తెంచేదను. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించి గట్టిగా పట్టుకోండి. అందుకనే ఈ వాగ్దానం మీరు రిసీవ్ చేసుకుని లైక్ చేసి అందరికి షేర్ చేసి మరలా వినండి, ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుడు మనతో ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. అద్భుతంగా ఈరోజు ఎంతగానో మనం దీవించబడబోతున్నాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. తండ్రి, ఉదయకాలం ఈ వాగ్దానం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకుంటున్నారు. రక్షణ లేని వారికి రక్షణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులతో ఉన్న వారికి విడుదల, పాపపు కట్లు తెగిపోవాలా, శాపపు కట్లు తెగిపోవాలా, రోగపు కట్లు తెగిపోవాలా, నింద కట్లు తెగిపోవాలా, అవమానం కట్లు తెగిపోవాలి, కోర్టు కేసు అనే కట్లు తెగిపోవాలా. ఈ రోజు ఇస్తున్న ఈ వాగ్దానం ఈ నెలలో మేము అద్భుతం చూడాలి ప్రభా. ఈ దినం మేము అద్భుతం చూడాలి నాయన. అట్టి కార్యాలు జరిగించండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, గర్భాలు లేని గర్భాలు తెరవబడాలి, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం, ఇల్లు లేని వారికి ఇల్లులు ప్రభా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు, ఎక్కడ ఆత్మీయులు పడిపోయారో లేవాలి, అభిషేకం లేని అభిషేకం, సేవకురాలు, బిడ్డలు, వారి కుటుంబాలు ప్రొటెక్ట్ చేయబడాలి, సంఘాలు అందరూ దీవించబడాలి. మా దేశం, మా రాష్ట్రానికి, మా ప్రపంచానికి తండ్రి, నా తండ్రి ప్రతి ప్రొటెక్షన్, ప్రతి క్షేమము, రక్షణ కార్యాలు జరగాలి నా తండ్రి. అన్ని విధాలుగా మా రాష్ట్రాలను, మా దేశాలని నాయన మీ కాపుదల భద్రతలో మీ చిత్తానుసారంగా నడిపించండి. ప్రపంచ దేశాలు రక్షించబడి మా ప్రియులు ఏ దేశం నుండి వాగ్దానం చూసుకుంటున్నా వారు విడుదల పొంది విడిపించబడి వారు గొప్పవారు ఉన్నట్లు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ ఈ నెల, ఈ సంవత్సరం వారికి బ్లెస్సెడ్గా ఉండునుగా కానీ ఆశీర్వదిస్తున్నాం. ఈరోజు బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం, ఈ నెల అద్భుతంగా దీవెనకరంగా ఉండునుగా కానీ దీవిస్తూ శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి,
ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీరు ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? నమ్మండి దేవుని బిడ్డలారా. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మనం ఇంకా ఎక్కడైనా బలహీనమైతే ఈ నెలలో సరి చేసుకుందాం. మరి మీరు ఎవ్వరు బెల్లంపల్లి రావాలని శనివారం సువార్త సభ ఉంటుంది, రండి. అద్భుతమైనటువంటి దినం సాటర్డే ఈవినింగ్ మీటింగ్, సండే మార్నింగ్ ఆరాధన చూసుకుని బెల్లంపల్లి ఫస్ట్ సర్వీస్కి వెళ్ళొచ్చు. ఒకవేళ కల్వరి ప్రామిస్ ల్యాండ్కి రావాల్సిన వారు హైదరాబాద్, సికింద్రాబాద్, అంతేకాక చుట్టుపక్కల ప్రాంతాల వారు గమనించండి. కల్వరి ప్రామిస్ ల్యాండ్ రామోజీ ఫిలిం సిటీ ప్రక్కన హైత్ నగర్ దగ్గర 3 ఆరాధనలు ఆదివారం ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9. మీరు దేంట్లోనే పాలు పొందొచ్చు. అక్కడ మీకు అకామిడేషన్ ఉంటుంది, ఉండొచ్చు. దేవుని ఆరాధించి వర్తమానంలో బలపడవచ్చు. కాబట్టి ప్రభు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.